కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయాన్ని పార్టీలోని కొందరు నేతలు తప్పుపడుతున్నారు. సర్కారు పనితీరును ఎండగట్టి నిలదీయడానికి పార్టీ ఎంచుకున్న సమయం, మార్గం సరైనవి కావన్న అభిప్రాయాలున్నాయి. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో పేరుతో ప్రజల్లోకి వెళ్లాలన్న పిలుపును ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారు. కూటమి ఎన్నికల ప్రణాళికను పట్టుకుని జనం ముందుకు వెళ్లడమేంటన్న ప్రశ్న వస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ ఏం చేసిందని నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలని భయపడుతున్నారా? సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తున్న సమయంలో జనం తిరగబడితే ఏం చేయాలన్న ఆందోళన ఫ్యాన్ పార్టీ నేతల్ని వెంటాడుతోందా? వైసీపీ ఏం చేసిందని ఎదురు ప్రశ్నిస్తే మొహమెక్కడ పెట్టుకోవాలని సందేహిస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలను కూటమి ప్రభుత్వం క్రమంగా అమలు చేసుకుంటూ పోతుంది. వైసీపీ నేతలకు ఇది కంటగింపుగా మారింది. పవర్ పోయినప్పటి నుంచి జగన్ రెడ్డితో సహా ఫ్యాన్ పార్టీ నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వాటికి పార్టీ నేతలు, క్యాడరే కాదు, ప్రజల నుంచి పెద్ద స్పందన రాలేదు అన్న విషయం తెలుసు. అయినా కొత్త వాటికి ప్లాన్ చేస్తూనే ఉన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటడంతో ఇప్పుడు సరికొత్త నిరసనలకు తాడేపల్లి పెద్దలు స్కెచ్ వేశారు. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. అయినా రాష్ట్రం ఎటో పోతుంది అని గగ్గోలు పెడుతున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అన్న పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి ఆదేశాలతో బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అన్న నినాదంతో 5 వారాల కార్యక్రమానికి ఫ్యాన్ పార్టీ ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా ఇంటింటా కూటమి మేనిఫెస్టోతో పాటు నాడు చంద్రబాబు సంతకం, ప్రమాణ పత్రంతో పంపించిన బాండ్ను చూపి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి అని ఆదేశించింది. కొందరు నేతలు దీన్ని చాలా లైట్ తీసుకుంటున్నారు. ఇక రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ 2024 కూటమి పార్టీల ఎన్నికల ప్రణాళికలను QR కోడ్ స్కాన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని వైసీపీ తీసుకొచ్చింది. వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదని జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు రెడీ అవుతోంది. జూలై నుంచి దీన్ని చేపడతారు. మొదటి వారం రీజనల్ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు చేస్తారు. రెండో వారం నియోజకవర్గ కేంద్రాలు, ఆ తర్వాత మండల కేంద్రాల్లో జనంలోకి వెళ్లాలని ప్లాన్ చేశారు. అనంతరం గ్రామస్థాయిలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ చర్యలను ప్రజలకు వివరించాలని ఫ్యాన్ పార్టీ హైకమాండ్ డిసైడ్ చేసింది. గత ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6లో అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 50 ఏళ్లకే పింఛన్ హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు అన్నది వైసీపీ నేతల ఆరోపణ. వీటిని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలి అని నిర్ణయించింది. అయితే పార్టీ హైకమాండ్ ఆదేశాలను విశాఖ వైసీపీ నేతల్లో కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అని సమాచారం. కూటమి అధికారంలోకి వచ్చి కేవలం ఏడాది మాత్రమే అయ్యిందని, కనీసం 2.5 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని ఫ్యాన్ పార్టీ లీడర్స్ ఆఫ్ ది రికార్డులో అంటున్నారు. ప్రస్తుతానికైతే సర్కార్పై పెద్దగా ప్రజల్లో వ్యతిరేకత లేదు అన్న వాస్తవానికి ఒప్పుకుంటున్నారు. ఈ సమయంలో జనంలోకి వెళ్తే అబాసుపాలు అవడం ఖాయమని వెనుకడుగు వేస్తున్నారు అని సమాచారం. అసలు తమ పాలనంతా సవ్యంగా చేసి ఉంటే ప్రతిపక్షంలోకి ఎందుకు వస్తామని ఫ్యాన్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పైగా ఇప్పుడు కూటమి మేనిఫెస్టో పట్టుకొని ప్రజల్లోకి వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అనుమానిస్తున్నారు. వాస్తవానికి ఏ పార్టీ అయినా లేదా కూటమి అయినా ఎవరి మేనిఫెస్టోను వారే పట్టుకొని ప్రచారం చేసుకుంటారు. కానీ కూటమి మేనిఫెస్టోను సూపర్ 6 కరపత్రాలు, బాండ్లను తాము పట్టుకోవడం ఏంటి అన్నది కొందరు వైసీపీ నేతల క్వశ్చన్. పోనీ ఒకవేళ కూటమి మేనిఫెస్టో అమలు కావడం లేదని ప్రజల్లోకి వెళ్లినా వారి నుంచి సరైన స్పందన రాకపోవచ్చని అనుమానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీలను అధికారంలోకి ఎన్ని అమలు చేస్తుందో జగన్కి తెలీదా అని ప్రశ్నిస్తున్నారు. పవర్లోకి వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు మద్యపాన నిషేధంపై నాలుక మడత పెట్టిన విషయం అధినేతకు యాది లేదా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఆస్తి పన్ను పెంచి, చెత్త పన్ను విధించి, చెత్త ప్రభుత్వంగా తిట్టించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇబ్బడి ముబ్బడి కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచింది వైసీపీ ప్రభుత్వం. ఆర్టీసీ ఛార్జీల బాధుడు తప్పలేదు. ఇన్ని తప్పులు చేసినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని జనంలోకి వెళ్తే వారు నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలి అన్న సందేహం ఫ్యాన్ పార్టీ నేతలను వెంటాడుతోంది. ఇక ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి మాట తప్పిన వాస్తవాన్ని వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్ అయిన వారికి పెన్షన్ ఎప్పుడు ఇచ్చిందో అందరికీ తెలిసిందే.
కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రతి నెల 1న జమ చేస్తుంది. కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి పథకం అమలు చేస్తామని చివరికి ఒక్కరికే పరిమితం చేసి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారు. ఎన్డీఏ సర్కార్ తల్లికి వందనం కార్యక్రమాన్ని అందరికీ వర్తింపచేస్తోంది. అటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.